యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఏదో సాధించేయాలి, ఎవరెస్ట్లు ఎక్కేయాలి అని మనం అనుకుంటే సరిపోతుందా? కాలం కలిసి రావాలి, గ్రహాలు అనుకూలించాలి. ఆ అనుకూలత ఇంట్లో ఎవరికుండి చచ్చిందని. గ్రహాలు అనుకూలించకపోయినా పర్వాలేదమ్మా, మనం నిగ్రహంగా ఉంటే అనుకూలత అదే వస్తుంది. బాగా చెప్పేవరా విశ్వ. ఏంటి బాగా చెప్పేది? నష్టజాతకాల్లో అడుగడుగునా దురదృష్టాలే ఉంటాయి. అదృష్టాలు కనపడాలంటే భూతద్దం పట్టుకుని మరీ వెతకాలి. ఈశ్వరి అందర్లా అదృష్టాన్ని నమ్ముకొని బతకదండి, దాని కష్టాన్ని నమ్ముకొని బతుకుతుంది. చూస్తూ ఉండండి, ఆడిషన్లో తప్పకుండా సెలెక్ట్ అయి తీరుతుంది. వంశీ, టైం అయిపోతుందిరా. టెన్షన్ పడకు ఈశ్వరి, ఆఖరి నిమిషం కూడా మనకి అవకాశమే. ఆ ఫోన్ వచ్చినట్టే పోటీ గెలిచినట్టే. అంత టెన్షన్ పడే బదులు మీరే వాళ్ళకి ఫోన్ చెయ్యొచ్చు కదా. అలా చేయడం కుదరదునానమ్మా, వాళ్లే ఫోన్ చేసి చెప్పాలి. ఇంకెందుకు వెయిటింగ్? ఈశ్వరి వంటలు ఈ ఇంటికి ఆ హోటల్కే పరిమితం అవ్వాలి అని రాసుందనుకుంటా. ఎంత వెయిట్ చేసినా అట్నుంచి ఏ రెస్పాన్స్ ఉండదు. మా మొహాన ఏ టీయో కాఫీయో పడే వెయిట్ చేసి నెత్తి నొప్పిలేస్తుంది. ఈశ్వరి, త్వరగా లిఫ్ట్ చేయమ్మా. లేట్ ఎందుకు? లిఫ్ట్ చేయి ఈశ్వరి. చేస్తున్నా. హలో, మేము సూపర్ చెఫ్ కాంపిటీషన్ నుండి మాట్లాడుతున్నామండి. ఈశ్వరి గారేనా మాట్లాడేది? అవునండి. కంగ్రాచులేషన్స్ మేడం, ఆడిషన్ కి మీ అప్లికేషన్ సెలెక్ట్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఎక్కడ అనేది మీకు ఈమెయిల్ చేస్తాం. అలాగే అండి, థ్యాంక్ యూ. అక్క, నువ్వు ఆడిషన్ కి సెలెక్ట్ అయ్యావక్క. కంగ్రాచులేషన్స్. నేను చెప్పానా? నా నమ్మకం వమ్ము కాదని చెప్పానా? ఇప్పుడేమంటావి కోమలి? సెలెక్ట్ అయింది ఓన్లీ ఆడిషన్స్ కే కదా. అలా చెప్పవే. మొదటడుగు వేయకముందే పరుగు పందెం గెలిచినట్టు తెగ ఎగురుతున్నారు. అడుగు పడిపోయినట్టే తాతయ్య, ఇక అక్క పరిగెత్తి గెలుస్తుంది చూడు. మీ తాతయ్య మాటలకేముంది లేరా? మొదలు పెట్టినా చప్పట్లు కొట్టరు, గెలిచి చూపించినా చప్పట్లు కొట్టరు. ఇప్పుడు సంతోషమేనా? సంతోషమే పెద్దమ్మా, కానీ అసలైన సంతోషం నేను గెలిచినప్పుడు. ఆ రోజు మీ అందరి కళ్ళల్లో ఇంతకంటే సంతోషం చూడాలనుంది. కానీ అది అవుతుందో లేదో అని కొంచెం భయంగా కూడా ఉంది. ఇంతకీ ఆ రుద్రనీలకంఠ ఉండగా నా అప్లికేషన్ ఎలా సెలెక్ట్ అయిందో. ఈశ్వరి అప్లికేషన్ ఉండాల్సింది ఈ పనికిరాని చెత్తలో కాదు, పైకొచ్చే వాళ్ళ లిస్టులో. టాలెంట్ ఎప్పుడు తొక్కబడకూడదు, టాప్లోనే ఉండాలి. రుద్రకి ఏదో రోజు ఈశ్వరి టాలెంట్ తెలియాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం ఏకదంతముపాస్మహే. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, ఈ కొబ్బరికాయ తీసుకుని ఆ కారు దగ్గర కొట్టండి. తీసుకోండి. ఓం దిష్టి దృష్టి నివారణ సిద్ధిరస్తు. కొట్టమన్నది కొబ్బరికాయనే, మీ తలకాయనేం కాదు. అంతగా ఆలోచిస్తున్నారేంటి? సుందరి, ఇంట్లో చెప్పకుండా కొన్నాం, తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో సుందరి. కొన్నదే సెకండ్ హ్యాండ్ కారు, చెప్పేసి చెయ్యాలి, చెప్పులేసుకొని చెయ్యాలి, ఇలాంటి మాటలు మానరా? అబ్బా, మానడం ఎందుకు? మనది ఉమ్మడి కుటుంబం కదా. ఉమ్మడి అనుకుంటూ గుమ్మడి విత్తనమంతా కూడా గూట్లో దాచింది లేదు. అందరితో కలిసుంటూ ఆనందంగా బతికిందే లేదు. ఇలాంటి చిన్న చిన్న సరదాలు కూడా లేకపోతే ఎలాగండి? ఇది చిన్న సరదా కాదే, చాలా పెద్ద సరదా, 4 చక్రాల సరదా. చూడండి,
అన్న చేతికి డబ్బులివ్వాలి, వదిన చెప్పిన మాట వినాలి. ఇవేనా మన జీవితమంతా? మన కోసమే మనం బతకాలి. మన కోసం మాత్రమే ఏదైనా చేసుకోవాలనే ఆశలుండవా? అలాంటి సపరేట్ ఆశలు, విడివిడి సరదాలు ఉండకూడదు కదా సుందరి. ఎందుకంటే మనది ఉమ్మడి కుటుంబం కదా. అదిగో ఇంకొకసారి ఉమ్మడి కుటుంబం అన్నారంటే ఈ కొబ్బరికాయ పగిలేది నేల మీద కాదు, ఆ కార్ మీద. అయ్యో సుందరి, నువ్వు దొంగతనంగా దాచిన డబ్బుతో కష్టపడి కొన్న కారిది. అప్పుడే పగల కొడతానంటే ఎలాగా? అబ్బా, దాచుకోవడాన్ని కూడా దొంగతనం అన్నారు చూడండి. అయ్యా మహానుభావ, మీకో దండం. ముందా కొబ్బరికాయ కొట్టండి. సరే సరే, కోపడకే, కొబ్బరికాయ కొడతానులే. అమ్మయ్యా, కొబ్బరికాయ కొట్టేశాంగా, ఇక ఇంటికి వెళ్ళిపోదామా? ఇంటికేం కాదు, కార్ తీయండి. కాసేపలా కార్లో షికార్కి వెళ్దాం. ఏంటి, కారులోనా? కారులో ఉన్న మనం మన వాళ్ళ కంటపడ్డామంటే ఇక మన జీవితంలో కారు మప్పులు కమ్ముకున్నట్టే సుందరి. కారు ఎక్కడైనా పార్క్ చేసి మనం ఇంటికి వెళ్ళిపోదాం. కొనుక్కున్నది పూజ చేసుకొని పార్క్ చేసుకోవడానికి కాదు, మనకి కారు ఉందని 10 మందికి చూపించుకోవడానికి. తప్పదంటావా? తప్పదంటే తప్పదు. అంతలా తప్పదంటే ఇక తప్పేదేముంది? పద. ఒరే వంశీ, అక్కడ ఆటో ఉంది, వెళ్ళి అడగొచ్చు కదా. ఆల్రెడీ అడిగాను నానమ్మా, ఎవరికోసం వెయిటింగ్ అంట. ఏంటి పెద్దమ్మా, ఒక్క ఆటో కూడా రావడం లేదు? అది నాకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ ఈ రూట్లో బానే ఉండేవి కదా. శివుడు ఆజ్ఞ లేందే చీవైనా కుట్టదంటారుగా. కుట్టడానికే ఆగమన్నట్టున్నాడేమో ఆ పరమేశ్వరుడు. ఆటో వాడు రాకపోవడానికి ఆదిదేవుడు అడ్డుపడటానికి ఏమైనా సంబంధం ఉందా అమ్మా? ఏమో, ఎవరికి తెలుసు. రాను నీకు చేదస్తం బీభత్సంగా పెరిగిపోతుంది. ఏంటండి మీరు? కార్ కొన్నామన్న సంతోషం కూడా లేదా? కాస్త నవ్వుతూ డ్రైవ్ చేయొచ్చు కదా. నవ్వుతూ డ్రైవ్ చేయకపోతే కారు ముందు పోదా ఏంటి? ఏమైందండి? నేను అనుకుంటూనే ఉన్నాను, అదుగో మన వాళ్ళు. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి, చూపించాలి. అదేదో ఇప్పుడే కానివ్వండి. వద్దే, నా మాట వినవే సుందరి. వినడాలు విసిగిపోవడాలు చాలానే అయ్యాయి, ముందు పోనివ్వండి. ప్లీజ్ సుందరి, నా మాట వినవే సుందరి. వా, పోనివ్వమన్నానా? ప్లీజే, నా మాట విను సుందరి. డ్రైవింగ్ రాని ప్రతి ఒడు రోడ్డు పైకి రావడమే. ముందు కారు దిగవయ్యా. దిగవయ్యా, దిగు. డ్రైవింగ్ రాకపోతే మీ ఇంటి దగ్గర పార్కింగ్ లో పెట్టుకో, అంతేగాని రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని గుర్తావా? సారీ బాబు, చూసుకోలేదు. ఏదో గొడవ జరుగుతున్నట్టుంది పెద్దనాన్న, వెళ్ళి చూద్దాం పదండి. మనకెందుకులేమ్మా. ఒకవేళ అక్కడ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మన వంతు సాయం మనం చేయొచ్చు కదా పెద్దనాన్న. అది ఈశ్వరి చెప్పింది నిజమే. అందుకే ఈశ్వరుడు మనల్ని ఇంతవరకు ఇక్కడ ఆపినట్టున్నాడు. నీ చేదస్తంతో నేను చచ్చిపోతున్నానమ్మా. సరే పదండి.
దిగమని చెప్తున్నా కదా, దిగో. బాబాయ్ మీరిక్కడేం చేస్తున్నారు? అది ఈశ్వరి, అది చేసిందంతా చేసి 4 చప్పరిస్తావేంటాయా? ఏం చేశాడు? ఈ కారుతో గుద్దేశాడండి నన్ను. కారా? కారా? కారా 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 అవును కారే, కనపడడం లేదా? కారా? అవునన్నయ్య, కారే. కారా? మీరు తీరిగ్గా తర్వాత షాక్ అవ్వచ్చు, ముందు నా డ్యామేజ్ కి డబ్బులు ఇవ్వండి. ఒరే విశ్వా, లెక్క పెట్టిందే లెక్క పెట్టి పక్కనున్న వాళ్ళకి చిరాకు కూడా తెప్పించేవాడివి కదా, అలాంటిది లెక్క చూడకుండా ఇచ్చేసావేంట్రా? కారా? పెదనాన్న మీకేమైంది? సంతోషంతోనో సందేహంతోనో వీడికి మతి భ్రమించినట్టుంది. కారా? ముందు ఇక్కడి నుంచి పదండి, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. కారా? పదండి అని చెప్తున్నాను కదా. కారా? పదండి. కారా? కారా? కారే అన్నయ్య, విమానం కాదు. కష్టం విలువ తెలియకపోతే కార్లు విమానాలు ఏం కర్మరా, ఉపగ్రహాలు కూడా కొంటారు. అయినా ఏంటి పెద్ద మావయ్య ఇదంతా? అంత చిన్న విషయానికి ఇంత పెద్ద సమావేశం పెడతారా? ఈ విషయం చిన్నది అనుకున్నప్పుడే అర్థమైంది మీరెంత బాధ్యతగా ఉంటున్నారు. బరువులు బాధ్యతలు తెలియనంత దుస్థితిలో నేను లేనన్నయ్య. ఇల్లు గడవటానికి నువ్వెంత కష్టపడుతున్నావో నేను అంతే కష్టపడుతున్నాను. బాగుందిరా, చాలా బాగుంది. డబ్బు లెక్కలు బాగానే వేస్తున్నావు. మరి మీకన్నా అయితే కాదులేండి మావయ్య. అందుకేనా ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా కారు కొనుక్కొని వచ్చారు? మాట మాట పెరిగితే మనుషుల మధ్య దూరాలు పెరిగిపోతాయి. వీళ్ళని ఆపాలి. చెప్తే ఏమయ్యేదన్నయ్య? అప్పుడు కూడా ఇదే సమావేశం, ఇదే రాద్ధాంతం, అంతేగా? కుటుంబ క్షేమం కోసం ఆలోచించమంటే నీకు రాద్ధాంతంలా ఉంది, అంతేనా? పెదనాన్న, బాబాయ్ మీకు చెప్పకపోవడం పొరపాటే, కానీ దయచేసి క్షమించండి. దాన్ని సమస్యలా చూడకండి. ఇది సమస్య కాబట్టి. సరే పెదనాన్న, సమస్య అనుకుందాం. దానికి పరిష్కారం ఏదో ఒకటి దొరక్కపోదు. మన మధ్య తరగతి వాళ్ళం సమస్య రాకుండానే చూసుకోవాలమ్మా. వచ్చేసాక పరిష్కరించడం అంత సులువైన పనేం కాదు. మనసుంటే మార్గం ఉంటుందని అంటారు కదా పెదనాన్న. అందరం ఇంకొంచెం కష్టపడితే కార్ కూడా మనకి ఇష్టంగా ఉంటుంది. చూడరా సుబ్బు, చిన్నదైనా పెద్ద మాట చెప్పింది. నువ్వు పెంచిన బరువుని అందరం కలిసి పంచుకుందాం అంటోంది. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా నీకు లేకపోయింది. ఇప్పుడేంటన్నయ్య, నా డబ్బుతో నేను కొనుక్కున్న దానికి కూడా అందరికీ లెక్కలు చెప్పాలా? నీ డబ్బా? అవును, నాదే. ఏదో సరదా పడి కొనుక్కున్నాను. చూసి చూడనట్టు పోవాలన్న జ్ఞానం నీకు కూడా ఉండాలి కదా. రే సుబ్బు, వద్దు పెదనాన్న, వద్దు. దయచేసి చేయి కిందకి దించండి. ఏంటి పెదనాన్న ఇది? నువ్వు బాబాయ్ మీద చేయెత్తడమా? అయినా చేయెత్తితే సమస్య తీరిపోతుందా? సమస్య తీరకపోవచ్చు, వీడికి సంస్కారమైన వస్తుంది. ఇక్కడ అంత సంస్కారహీనులు ఎవరూ లేరు మావయ్య. అది చూస్తే తెలుస్తూనే ఉంది. పెదనాన్న, బాబాయ్, ఏంటిది? రామలక్ష్మణుల్లో ఉండే మీ మధ్య ఇంత గొడవలు, ఇన్ని ద్వేషాలు వద్దు. దయచేసి నా మాట వినండి. నా అన్న రాముడు అని నేననుకుంటే సరిపోతుందా? నా తమ్ముడు లక్ష్మణుడు అని ఆయన కూడా అనుకోవాలి కదా. ఆయనకే లేనప్పుడు నాకేంటి? ఎవరేమనుకున్నా మీ మధ్య ఆ బంధం ఉంది బాబాయ్. చిన్న చిన్న కారణాలకి
మీ మధ్య ఉన్న ప్రేమలని ఆప్యాయతల్ని తెంచుకోకండి. తెంచేసుకుందామని ఇక్కడ ఎవరనుకుంటున్నారో స్పష్టంగా తెలుస్తూనే ఉందమ్మా. నువ్వు ఆగవే సుందరి. ఏంట్రా సుబ్బు, మాటకి ముందు పెద్ద చిన్న చూసుకోవా? అన్నయ్య మాత్రం పెద్దరికాన్ని నిలబెట్టుకునే మాటలు మాట్లాడుతున్నాడా? ఆయన నాకు తెలియకడుగుతున్నాను. అందరి కోసం కష్టం ఎలాగూ పడుతున్నాను, సంతోషాలు సరదాలు కూడా చిరిమేసుకోవాలా? కారులో నేను ఒక్కడే ఊరేగుతానా? కుటుంబం కోసం ఉపయోగపడదా? అది కాదు సుబ్బు, వంశీ చదువు, ఆడపిల్లల పెళ్లిళ్ళు, మావయ్య గారి మందులు, వీటికి తోడు ఆ వడ్డీల వీర్రాజు దగ్గర చేసిన అప్పు గుర్తుందిగా. గడపలో గొడవ పెట్టి వారం రోజులు గడువిచ్చి వెళ్ళిపోయాడు. ఇంట్లో ఖర్చులు కొండంతా, రాబడి రవ్వంతా. పైసా పైసా చూసుకుని ఖర్చు పెట్టాలి. మీరు ఏకంగా కారు కోసం కుమ్మరించేశారు. అందుకే మీ అన్నయ్య అలా ఆవేశపడుతున్నారు. ఇంట్లో వచ్చేదెంతో పోయేదెంతో మాకు మాత్రం తెలీదాక? సరదాగా కొనుక్కున్నామన్న సంతోషం కూడా లేకుండా చేస్తున్నారు. అలా అనుకుంటే ఎలా సుందరి? కోరికలకి కళ్ళాలు వెయ్యకపోతే మన బతుకులకి గొళ్ళాలు పడిపోతాయి. ఆ మాత్రం వాడు ఆలోచించుంటే ఇప్పుడు ఇలా అరుచుకునే పరిస్థితి వచ్చేదే కాదు. పెదనాన్న ప్లీజ్, నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా నువ్వు ఆగు. ఇక నుంచి వంటింటి ఖర్చు నేను కంట్రోల్ చేస్తాను. బయట ఖర్చులు మీరు తగ్గించుకోండి, సరిపోతుంది కదా. ఇక్కడి ఖర్చులు తగ్గించడం కాదు, హోటల్లో నువ్వు రాబడి పెంచు. అది చేత కాదు గాని ఇంట్లో సమస్యలు తీరుస్తుందంట. సమస్యలు. ఈశ్వరికి తనకి తోచిన సలహా తను చెప్పింది. నచ్చితే చెయ్యి. నొచ్చుకునేలా ఎందుకు మాట్లాడతావు? ఎందుకంటే ఈ సమస్యలన్నీ వచ్చేది ఈశ్వరి వల్లే కాబట్టి. నేనేం చేశాను పిన్ని? ఎదిగావు, పెళ్లికి ఎదిగావు. అదే మా ప్రాబ్లం. అది నేను చేసిన తప్ప పిన్ని? ఏం చెయ్యాలన్నా ఈశ్వరి పెళ్లికి ఎదిగింది, పెళ్లి చెయ్యాలి, పల్లకి మొయ్యాలి, దానికి పుట్టే పిల్లలకి పేర్లు పెట్టాలి అని ఒకటే ప్రాణం తీస్తున్నారు. మా సరదాలు సంతోషాలు అన్నీ చంపుకుంది నీ వల్లే. నాకు పెళ్లి చేయమని, నన్ను పల్లకిలో ఊరేగించమని నేనెవరినైనా అడిగానా? నువ్వడగవమ్మా. ఆ వాడిపోయిన మొహం వేసుకొని వాకిట్లో తిరుగుతూ ఉంటే ఊర్లో వాళ్ళంతా మమ్మల్ని అడుగుతున్నారు. నీకు పెళ్లి చేయలేక, మా సంతోషాల్ని చంపుకోలేక ఎంత ఇబ్బంది పడుతున్నామో నీకెలా తెలుస్తుంది? జీవితంలో నీ కూతురు కూడా ఎదుగుతుంది సుందరి, అది మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇది ఎదిగేసరికి ఈ ఎగుడు దిగుడు బతుకులు ఉండకూడదనే మా బాధంతా. కాని ఎక్కడా? ఈశ్వరి సుఖంగా బతకదు, మమ్మల్ని సుఖంగా బతకనివ్వదు. మీ సుఖానికి నేనేమడ్డొచ్చాను పిన్ని? చెప్పవే. మిమ్మల్ని సంతోషంగా తిరగొద్దని, సుఖంగా బతకొద్దని ఈశ్వరి ఆపిందా? మరి కాదా? ఆ రాజేశ్వరి విలాస్ హోటల్ని అమ్మి పారేస్తే ఆ వచ్చే డబ్బుతో ఇలాంటి కార్లు 100 కొనొచ్చు. ఈ ఇంటిని బంగళాగా మార్చేయొచ్చు. అందరూ కాలు మీద కాలేసుకుని బ్రతకొచ్చు. దాని గురించి ఆలోచిస్తోందా తను? అలా చెప్పండి తాతయ్య. అవసరమైన దాని గురించి ఆలోచించకుండా అనవసరమైన దాని గురించి అరుస్తున్నారు. ముందు ఈ ఈశ్వరి బుద్ధి మారితే తర్వాత అందరి బతుకులు మారుతాయి. ఇంట్లో సమస్యలు తీర్చకపోయినా పర్వాలేదు, ముందు తనే ఇంటికి సమస్యగా మారకుండా ఉంటే చాలు. గురించి అడిగితే ఈయన హోటల్ మీద పడ్డాడు. ఏమిటో ఈ మనిషి. మనవరాల్ని సమర్థించడం కాదే, అన్ని సమస్యలకి మూలం తనే అని గ్రహించు. నువ్వే ఇలా అయిపోతే ఎలా ఈశ్వరి? బీ స్ట్రాంగ్. పాపం అందరూ ఆకలి మీద ఉండుంటారు, వంట చేయాలి.
నా భుజాల మీద పెట్టుకుని పెంచాను వాణ్ణి. నా భుజాలు కుంగిపోయేలా ఎలా మాట్లాడుతున్నాడో చూసావు కామాక్షి? బాధపడకండి. అందరూ నిందించావనే ఉక్రోషంలో సుబ్బు నోరు జారేశాడు. వాడు నోరు జారే ముందు నా మనసు ఎంత బాధపడుతుందో ఆలోచించలేకపోయాడు. 4 రోజులు పోతే తానే అర్థం చేసుకుంటాడులేండి. 4 రోజుల్లో అర్థం చేసుకుంటాడో లేదో కానీ వాడు చేసిన గాయం మాత్రం అంత త్వరగా మానదు కామాక్షి. పాపం బాబాయ్ మాటలకి పెదనాన్న మనసు చాలా గాయపడినట్టుంది. ఏనాడు సొంతంగా ఒక్క కోటు కూడా కొనుక్కున్నది లేదు. ఈరోజు కారు కొనుక్కుంటే కానివాడిని చేసి మాట్లాడుతున్నారు. అంతేనండి, ఉమ్మడి కుటుంబం అని చెప్పి మూకుమ్మడిగా మనల్ని తొక్కేసేవారే తప్పించి మనం ఎదిగితే సంతోషపడే వాళ్ళెవరూ లేరిక్కడ.